సప్లిమెంట్స్ కి కొదవే లేదు మనకి. మనం ఎంత బాడీకి ఇస్తే నరిష్మెంట్ అంత బాగా హెల్తీగా ఉంటుంది. ఫంక్షనల్ మెడిసిన్స్ ఇన్ని తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకు ఏర్పడింది? ఫంక్షనల్ మెడిసిన్ అంటేనే పనిచేసే మందు అని కదా. వాళ్ళు మీరు ఎత్తిన సబ్జెక్టు సీబక్తాన్, స్మాల్ బెర్రీ విత్ బిగ్ సెల్యులర్ మెసేజ్. ఈ మధ్య మన ప్రధానమంత్రి గారు లేటెస్ట్ స్పీచ్ లో आप सभी सीबकथॉर्न के बारे में जानते होंगे. సార్ ఇప్పుడు ఒమేగా 7 కదా సీబక్తాన్ లో మెయిన్ గా ఉండేది. ఒమేగా 7 సోర్సెస్ మనకి ఫుడ్ లో ఉండదండి ఏమి? చాలా తక్కువ మొత్తంలో ఇవాళ ఉన్న కండిషన్స్ ఉండదనే చెప్పాలి. సార్ పిల్లలు పెద్దలు ఒక వయసు పైబడిన వాళ్ళందరూ కూడా హ్యాండిల్ చేయగలుగుతారా దీనిలోని? ఎందుకంటే అంత ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని పారద్రోలే శక్తి దానిలో ఉందంటే అత్యంత శక్తివంతమైన సప్లిమెంట్ అనాలి. సో అందరూ తీసుకొచ్చేసారు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేయగలిగే దమ్మున్నప్పుడు ఎవరైనా వాడుకోవాలి. ఫ్రీ రాడికల్స్ అంటే శరీరంలో ఎప్పుడు నిరంతరం దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ లో ఈ సీబక్తాన్ లాంటి సప్లిమెంట్స్ నాకు తేడా కనిపిస్తుందా లేదా, నా జుట్టు పెరిగిపోయిందా, తెల్లగా అయిపోయినా, నా గుండె బాగా కొట్టుకుంటుందా, ఇవే అడుగుతారు అందరూ. సో వాట్ బెనిఫిట్స్ విల్ దే పర్సీవ్? సిమ్టమ్ అడ్రసింగ్ మెకానిజం మనది కాదు. 90% ఆఫ్ ద సెల్స్ లివ్ ఫర్ 1 minute to 100 days అంటాం. సో ఏదైనా మనం మినిమం 42 days to 100 days చేస్తేనే. డిఫరెంట్ మెథడాలజీతో మీరు రూట్ కాజ్ లెవెల్ నుంచి డీల్ చేసిన వాటిలో ప్రాపర్గా మెజరబుల్ రిపోర్ట్స్ మారడం అన్నది మీరు చాలా చూసుంటారు. ఒకటో రెండో చెప్పాల్సిన కోరుతున్నాం సార్. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ని సెల్ హెల్త్ క్లినిక్ లో తప్పితే ఇంకెక్కడ రివర్స్ అయినట్టుగా నాకు తెలిసి లేదు. బికాస్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ సప్లిమెంటరీ సపోర్ట్. న్యాచురల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీసుకుంటాం. సోరియాసిస్ తగ్గిన వాళ్ళు ఎంతమందిని చూపించాను మీకు? అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్. మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతుందన్నది వాస్తవం. కారణం ఏంటంటే చుట్టూ ఉండే వాతావరణం, పొల్యూషన్, వీటన్నిటితో పాటు మన జీవనశైలి మారిపోయి లోపల కణాలు తింటూ రకరకాల ఎలిమెంట్స్ వస్తున్నాయి. వీటిని దెబ్బ తినకుండా మనం ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ మాట్లాడుతూ వచ్చాం. ఇవాళ ప్రత్యేకంగా సీబక్తాన్ అంటే ఒక చాలా మంచి ఫంక్షనల్ మెడిసిన్. దీని ద్వారా జరిగే బెనిఫిట్స్ ఏమిటి, సీబక్తాన్ ఎంతకాలం వాడితే మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, ఏ లెవెల్స్లో మనం ఇంప్రూవ్మెంట్ ఫీల్ అవుతాం, ఇవన్నీ తెలుసుకుందాం. వీ హ్యావ్ విత్ అస్ ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. ఆల్రెడీ వారు చాలా విషయాలు చెప్తూ వచ్చారు ఆల్ అబౌట్ సెల్ హెల్త్ అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. సార్ వెల్కమ్ వన్స్ అగైన్ టు సుమన్ టీవీ. సార్ హలో అమ్మా, హౌ ఆర్ యు? ఫైన్ సార్, డూయింగ్ వెరీ వెల్. అండ్ సో సప్లిమెంట్స్కి కొదవే లేదు మనకి. మనం ఎంత బాడీకి ఇస్తే నరిష్మెంట్ అంత బాగా హెల్తీగా ఉంటుంది సార్. సో ఈ ఫంక్షనల్ మెడిసిన్స్ ఇన్ని తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకు ఏర్పడిందండి? ఫంక్షనల్ మెడిసిన్ అంటేనే పనిచేసే మందు అని కదా. అవును, మెడిసిన్ అనగానే డ్రగ్స్, యాంటీబయాటిక్స్ లాంటి మాటలు కాకుండా న్యాచురల్గా హెర్బల్స్ ఎక్స్ట్రాక్ట్గా ఉన్న సప్లిమెంటరీ సపోర్ట్తో చాలా ఘన విజయాలు మనం సాధిస్తూ వచ్చాం. ఇవాళ మీరు ఎత్తిన సబ్జెక్టు సీబక్తాన్, అవును, స్మాల్ బెర్రీ విత్ బిగ్ సెల్యులర్ మెసేజ్. ఈ మధ్య మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు లేటెస్ట్ స్పీచ్ లో ఈ సీబక్తాన్ గురించి ప్రస్తావించడం జరిగింది. అవును, అవును. అప్పటి నుంచి ఇది చాలా ఫేమస్ అయిపోయింది. గూగుల్ సెర్చెస్ కూడా పెరిగిపోయినాయి. బట్ మేజర్ క్వశ్చన్ ఏంటంటే, ఇది సీబక్తాన్ దేనికోసం? ఇమ్యూనిటీ కోసమా, స్కిన్ కోసమా, ఫేస్ కోసమా, హెయిర్ కోసమా, లేదా ఇదొక లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ ట్రెండా అనేది వస్తుంది. ఆబ్వియస్లీ. సో వాట్ డస్ దిస్ స్మాల్ బెర్రీ డూ ఎట్ సెల్యులర్ లెవెల్? సీబక్తాన్ ఈ ప్లాంట్ మన జనరల్గా హిమాలయాస్లోనూ, కోల్డ్ డెజర్ట్స్లోనూ, హై ఆల్టిట్యూడ్, లో ఆక్సిజన్ ఉన్న ప్రదేశాల్లో గ్రో అవుతూ ఎక్కువగా చూస్తాం. అంటే ఇంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో గ్రో అవుతుంది అంటే ఈ ప్లాంట్స్లో ఏముంటుంది? ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో పెరుగుతున్న దాంట్లో సెల్యులర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో దీస్ ప్లాంట్స్ నో హౌ టు ప్రొటెక్ట్ దేర్ సెల్ మెంబ్రెయిన్, హౌ టు కంట్రోల్ ఇన్ఫ్లమేషన్, హౌ టు కన్జర్వ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ప్రతిసారి ఎనర్జీ, తనకు కావాల్సిన ఎనర్జీ దొరకకపోతే దొరికినప్పుడు దాన్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ వీటిలో ఆటోమేటిక్గా వస్తుంది. దట్ ఇస్ వాట్ ఐ కాల్ సెల్యులర్ ఇంటెలిజెన్స్. ఇక మనం ఎంత ఇంటెలిజెంట్ ఇక్కడ మన మోడర్న్ డేస్లో చాలా లగ్జూరియస్ లైఫ్ స్టైల్లో లేట్ నైట్ తింటాం, ఏసీ రూమ్లు ఉన్నాయి, కార్లో ఏసీ, ఇంట్లో ఏసీ, ఆఖరి బాత్రూంలో కూడా ఏసీలు పెట్టేసుకుంటున్న రోజులు ఇవి. రియల్ టైం మన ఇష్టం వచ్చినంతగా చెడగొ చేస్తున్నాం. ఇవి ఫీల్ దట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ అండ్ దట్ ఈస్ లగ్జూరియస్. అవును. బట్ సెల్స్ పర్స్పెక్టివ్లో కనుక మనం చూస్తే సెల్స్కి ఇది ఒక పెద్ద వార్ జోన్ లాగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వేర్ సీబక్తాన్ ఎంటర్స్. జనరల్గా మనం
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి అందరికీ చాలా మందికి తెలుసు. అవును. మన సెల్ హెల్త్ క్లినిక్లోనే వన్ ఆఫ్ ది మేజర్ సప్లిమెంట్గా దాన్ని వాడతాం. ఎకోసా పెంటనాయిక్ యాసిడ్, డొకోసా హెక్సనాయిక్ యాసిడ్ అండ్ ఈపీఏ డిహెచ్ఏ అని పాపులర్గా అందరికీ తెలిసిన ఒమేగా-3 యాసిడ్స్ గురించి అది చాలా మందికి తెలుసు. ఒమేగా-6 గురించి కూడా కొంతమందికి తెలిసి ఉంటుంది. బట్ ఒమేగా-7 గురించి ఎవరికైనా ఎంతమందికి తెలిసి ఉంటుంది? చాలా మందికి దాని ఆవశ్యకత ఏంటో కూడా తెలియదు. అవసరమా అది నిజంగా? పాల్మిటానిక్ యాసిడ్ అంటాం. పాల్మిటానిక్ యాసిడ్ అసలు ఈ ఒమేగా-7 ఏం చేస్తుంది? సెల్ మెంబ్రెయిన్ హీల్ చేసే కెపాసిటీ, ఎందుకంటే దాని మెంబ్రెయిన్ అది హీల్ చేసుకోవడం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుందంటే సెల్ మెంబ్రెయిన్ హీల్ చేసే కెపాసిటీ దానికి ఉంది. మన సెల్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది కదా, సెల్ వాల్ లాగా, అది డ్యామేజ్ అయితే హార్మోన్స్ సిగ్నల్స్ మిస్ అవుతాయి, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ మిస్ అవుతుంది, సరిగ్గా జరగదు, వేస్ట్ డిస్పోజల్ కూడా సరిగ్గా జరగదు. దిస్ ఈస్ వేర్ సీబక్తాన్ అగైన్ కమ్స్ అండ్ హెల్ప్స్ యూ టు రీబిల్డ్ ద సెల్ వాల్, సెల్ మెంబ్రెయిన్ రీబిల్డ్ చేయడానికి. ఆశ్చర్యకరమైన విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. సీబక్తాన్ వల్ల ఎన్ని విశేష హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది. సెల్ మెంబ్రెయిన్ దగ్గర నుంచి మొదలు పెడితే గట్ లైనింగ్ దగ్గరికి వెళ్తే, గట్ లైనింగ్ డ్యామేజ్ అయింది అనుకోండి, న్యూట్రిషన్ అబ్జర్వ్ అవ్వాల్సింది అక్కడే కదా, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, దెన్ విటమిన్స్ అబ్జార్ప్షన్ జరగదు. వీటన్నిటి వలన ఏం జరుగుతుంది? ఆడవాళ్ళు అయితే పీసీఓడి ప్రాబ్లం, ఇన్ఫ్లమేషన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్ఫర్టిలిటీ, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, వీటన్నిటికీ దారితీస్తుంది. ఇక్కడ మళ్ళీ సీబక్తాన్ ఎంటర్ అయిపోతుంది. ఇట్ విల్ రిపేర్ గట్ మ్యూకోసా, బైల్ ఫ్లో స్మూత్గా ఉండేలా చేస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది, అండ్ విటమిన్ అబ్జార్ప్షన్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అబ్జార్ప్షన్కి బాగా హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. గట్ లైనింగ్ గురించి ఇంకొద్దిగా డీటెయిల్గా మాట్లాడే ముందు నెక్స్ట్ హెయిర్కి ఎట్లా పనిచేస్తుంది, స్కిన్కి ఎట్లా పనిచేస్తుంది, హైడ్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది సీబక్తాన్, కొలాజన్ మ్యాట్రిక్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే శరీరం లోపల పనిచేస్తూ హెయిర్కిను స్కిన్కి కావాల్సిన రా మెటీరియల్ అందిస్తూ ఉంటుంది. అండ్ మైటోకాండ్రియా లెవెల్లో ఏం చేస్తుంది? ఫెటీగ్ ఇన్ మైటోకాండ్రియా. ఫెటీగ్ అంటే జనరల్గా జస్ట్ ఐరన్ డెఫిషియన్సీ కాదు, చాలా మందిలో B12 కూడా డెఫిషియెంట్గా ఫెటీగ్ అంటాం. మైటోకాండ్రియా ఎగ్జాస్ట్ అవడానికి కారణం ఏంటి? దానికి కావాల్సిన సరైన ఫ్యాట్స్ దొరకపోవటము, స్ట్రెస్ వలన, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వలన, టాక్సిన్ ఓవర్లోడ్స్ అవటం వలన. ఇక్కడ మళ్ళీ సీబక్తాన్ ఎంటర్స్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తానికి ఉపయోగపడుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తానికి ఉపయోగపడుతుంది, టోటల్లీ మైటోకాండ్రియా మెంబ్రెయిన్ ఫ్లూయిడిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది సీబక్తాన్. రైట్. సో ఇన్ని పనులు గట్ మైక్రోబయోమ్ ఇంప్రూవ్ చేయగలిగే దమ్మున్న సీబక్తాన్ బెర్రీలో ఇమ్యూనిటీని ఎట్లా కామ్ డౌన్ చేయగలుగుతుంది అనేది ఇంకొక స్పెషల్ పాయింట్ ఇక్కడ. జనరల్గా ఇమ్యూనిటీ అంటే ఇంటెలిజెంట్ రెస్పాన్స్. ఇది అండర్ యాక్టివ్గా ఉన్నా, ఓవర్ యాక్టివ్గా ఉన్నా రెండు ప్రాబ్లమాటిక్ గానే మారుతాయి. అయితే అండర్ యాక్టివ్గా ఉంటున్నాయి. ఇవాళ ఉన్న మేజర్, ఈ జనరేషన్లో ఉన్న మేజర్ కంప్లైంట్స్ అన్నీ కూడా దీని చుట్టూనే తిరుగుతున్నాయి. అయితే అండర్ యాక్టివ్గా ఉంటున్నాయి ఇమ్యూనిటీ. అంటే ఫెటీగ్, కంటిన్యూస్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్, ఇటువంటి అన్ని వచ్చే ప్రమాదం ఉంది. లేకపోతే ఓవర్ యాక్టివ్ అవుతున్నాయి. అలర్జీస్ కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, పీసీఓడి, ఆస్తమా, ఇటువంటి అన్నీ వస్తున్నాయి. సో ఇమ్యూనిటీ షుడ్ బి ఇన్ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఆటోఇమ్యూన్ కండిషన్స్ నుంచి చాలా అనర్థాలు తావిస్తుంది అనేది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మళ్ళీ సీబక్తాన్ ఎంటర్స్ హియర్ ఆల్సో. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఇట్ హ్యాస్ సెల్యులర్ ఇంటెలిజెన్స్. అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్, డిస్టర్బెన్సెస్కి ఎలా అడాప్ట్ అవ్వాలో తెలుసు కాబట్టి మన సెల్స్ లోకి వెళ్ళేది కూర్చుంటుందా సార్? సెల్ మెంబ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది కదా. ఇప్పుడు అండర్ యాక్టివ్ గా ఉన్నప్పుడు దాన్ని సపోర్ట్ చేసి బ్యాలెన్స్ లో తీసుకొస్తుంది. ఓవర్ యాక్టివ్ గా ఉంటే కామ్ డౌన్ చేసి నార్మల్ బ్యాలెన్స్ లో తీసుకొస్తుంది. సిచ్యువేషన్ కి అనుగుణంగా ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోగలిగే దమ్మున్న బెర్రీ సీబక్తాన్. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ని మార్చగలిగే అంత దమ్ము ఉందంటే బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెల్యులర్ ఇంటెలిజెన్స్. ఇమ్యూనిటీని కూడా స్టెబిలైజ్ చేయగలుగుతుంది. ఇన్ని ఎట్లా చేయగలుగుతాను సీబక్తాన్ అంటే దాంట్లో ఉన్న ఒమేగా-7 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లేవోనాయిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ క్వర్సెటిన్ ఎట్సెట్రా ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది దగ్గర నుంచి, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది దగ్గర నుంచి, సెల్యులార్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడం దగ్గర నుంచి, అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ని కూడా అబ్జార్బ్ చేయడం దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ పాసిబుల్. సో గాడి తప్పిన పరిస్థితులన్నిటినీ స్లోగా సెట్ చేస్తుంది సీబక్తాన్. సార్ ఇప్పుడు ఒమేగా-7 కదా సీబక్తాన్లో మెయిన్గా ఉండేది. ఒమేగా-7 సోర్సెస్ మనకి ఫుడ్లో ఉండదండి? ఏమి చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అసలు ఎక్కడ ఇవాళ ఉన్న కండిషన్స్లో అసలు ఉండదనే చెప్పాలి. ఉన్నది ఎంత అబ్జర్వ్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. అబ్జార్ప్షన్ గురించి కాదమ్మ ఇక్కడ. పాల్మిటానిక్ యాసిడ్ అనేది ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో డెవలప్ అయిన దాంట్లో ఉన్నంత మన ఫుడ్లో ఉండే కొద్ది మాత్రం వచ్చినా కూడా దాంట్లో ఎఫికసీ ఉండదు. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే గట్ డిస్బయాసిస్ అవుతేనే వస్తుంది. మనం ఎప్పుడు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ రూట్ కాజ్ ఏంటి అన్నప్పుడు వి సే గట్ హెల్త్.
సో గట్ డిస్బయాసిస్ అంటే బ్యాలెన్స్ తప్పితే, గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పితే వచ్చే కండిషన్నే డిస్బయాసిస్ అంటాం. లీకీ గట్ కండిషన్స్ నుంచి కూడా దీన్ని రివర్స్ చేయగలిగి దాన్ని బ్యాలెన్స్లో తీసుకురాగలిగే దమ్ము సీబక్తాన్లో ఉంది అనేది ప్రూవ్ అయింది. 4-5 సంవత్సరాల నుంచి మన సెల్ హెల్త్ క్లినిక్లో ఈ సీబక్తాన్ ఉన్నప్పటికీ ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత ఇది ఫేమస్ అయిపోవడంతో మన దగ్గర సీబక్తాన్ ఉందా అని అడుగుతున్న వాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారు. ఈ ఎస్బిటీస్ అని నార్మల్గా మాట్లాడుకునే పౌడర్ ఎక్స్ట్రాక్ట్ కంటే దీని బయో అవైలబిలిటీ ఇంకా ఎంత మెరుగుపరచవచ్చు అనే దాంతో మేము సెల్ హెల్త్ క్లినిక్లో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసాం. సీబక్తాన్ నుంచి, ఆ బెర్రీ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ చేయడం జరిగింది. ఇది ఒమేగా 3 కూడా ఉంటుంది, 6 కూడా ఉంటుంది, 7 కూడా ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ ఒమేగా 7. రైట్. సో దానివల్ల మన దగ్గర రిజల్ట్స్ అంత బాగా రావటానికి మన సంజీవిని లాగా వాడేస్తుంటాం ఒక రకంగా. హిమాలయాల్లో అనగానే ఒక డివైన్ కనెక్ట్ వచ్చేస్తుంది. అవును, ఏదో ఒక దివ్యమైన ఒక అంటే ఋషులు చెప్పినది ఏదో ఉండుంటుంది ఇందులో అని. అంతే కదా. హిమాలయాలకి ఇటు పక్కన మనం వాడేసుకుంటున్నాం, హిమాలయాలకు అటుపక్క చైనా వాళ్ళు వాడేసుకుంటున్నారు సీబక్తాన్ని చైనా వాళ్ళు వాడినంతగా ఎవరు వాడలా. వాళ్ళు చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ లో ఇది ఒక ప్రధానమైన ఇంగ్రీడియంట్ గా ఉంచారు వాళ్ళు. మనం ఈ మధ్య కాలంలో అట్లీస్ట్ సెల్ హెల్త్ అయితే 5 సంవత్సరాల నుంచి వీఆర్ యూజింగ్ ఇట్ ప్రిడామినెంట్లీ ఇన్ అవర్ సప్లిమెంటరీ ప్రోటోకాల్. ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత దాని మీద ఇంపార్టెన్స్ ఇప్పుడు పెరిగింది. ఆయనే మాట్లాడారు అంటే నిజంగానే అంత దమ్ము ఉంది కాబట్టి ఆయన మాట్లాడి ఉంటారు కదా. అవును సార్. ఇప్పుడు ఈ సీబక్తాన్ ఎవరెవరు అందరు తీసుకోవచ్చా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉన్న వాళ్ళు ముందు దాన్ని అడ్రస్ చేయాలా? ప్రాబ్లం రాకుండా ప్రివెంటివ్ గా తీసుకుంటాం చాలా మంచిది. ఎవ్రీబడి కెన్ టేక్ ఇట్. ఒక 500 mg క్యాప్సూల్ మనం ఇచ్చేది, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వాడుకోండి. ఇది పొద్దునొకటి సాయంత్రం ఒకటి వాడాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎట్లా సాల్వ్ చేయగలుగుతుందని చెప్పుకొచ్చాం కదా. ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ ఏదైనా సరి చేయగల కెపాసిటీ సీబక్తాన్లో ఉంది. దాంతో పాటు మన దగ్గర ఇంకా చాలా సప్లిమెంట్స్ ఉన్నప్పటికీ టుడే ఐ వాస్ ట్రైంగ్ టు ఎంఫసైజ్ ఆన్ సీబక్తాన్ బికాజ్ మనకి ఈ మధ్య నేను గమనిస్తుంది మన దగ్గరికి ఈ పేరు మీద ఊరికే ఫోన్ చేసి సీబక్తాన్ అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు అర్థం కాలేదు. తర్వాత లేట్గా అర్థం అవుతుంటే ప్రధానమంత్రి గారు మాట్లాడారు, దాని మీద ఇంట్రెస్ట్ అందరికీ పెరిగింది అనేది నాకు అర్థమైంది. సార్, పిల్లలు పెద్దలు ఒక వయసు పైబడిన వాళ్ళందరూ కూడా హ్యాండిల్ చేయగలుగుతారా దీనిలోని? ఎందుకంటే అంత ఆక్సిడేటివ్ స్ట్రెస్ని పారద్రోలే శక్తి దానిలో ఉందంటే అత్యంత శక్తివంతమైన మెడిసిన్ కాదు, అదే సప్లిమెంట్ అనాలి. సో అందరూ తీసుకొచ్చేసారు. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా కొంతమందికి? ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేయగలిగే దమ్మున్నప్పుడు ఎవరైనా వాడుకోవాలి. ఫ్రీ రాడికల్స్ అంటే శరీరంలో ఎప్పుడు నిరంతరం దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్లో ఎఫిషియెంట్ మైక్రోన్యూట్రియంట్ లాగా కూడా ఇది పనిచేస్తుంది. అది బేసికల్లీ వీధి రౌడీ లాగా ఫ్రీ రాడికల్స్ అంటే. ఆక్సిడేటివ్ స్ట్రెస్ రావడానికి కారణం ఏంటి? ఫ్రీ రాడికల్స్తో యుద్ధం చేయడానికి మన దగ్గర కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ లేకపోవడం వల్లనే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది. అంటే బాడీ సమాయత్తమై లేదు బయట నుంచి వచ్చే శత్రువుల్ని పారద్రోలడానికి. దాంతో యుద్ధం చేయడానికి కావాల్సినంత మైక్రోన్యూట్రియంట్స్ బాడీలో ఉండకపోతేనే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది. అది వచ్చి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కబలించేస్తే రకరకాల వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులని వచ్చి చూస్తున్నాం మనం ఇప్పుడు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్. గట్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ టు మెయింటైన్ మన న్యూట్రలైజింగ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ బై న్యూట్రలైజింగ్ ద ఫ్రీ రాడికల్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ దీనిలో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ సీబక్తాన్లో ఇట్ ఈస్ ఎవ్రీబడి కెన్ యూజ్ ఇట్. 100 mg అయితే చిన్నపిల్లలు కూడా ఆఫ్టర్ 8 years దాటిన తర్వాత వాడచ్చు. బట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ నేను మరీ ఇన్సిస్ట్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సోరియాసిస్ తగ్గాలంటే ఈజ్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్, జాగ్రన్ సిండ్రోమ్ ఈజ్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్, మయోసైటిస్ మన ఈ ఫేమస్ హీరోయిన్కి వచ్చింది కూడా ఆటో ఇమ్యూన్ కండిషనే. Type 1 డయాబెటీస్ ఈజ్ ఆల్సో ఆటో ఇమ్యూన్ కండిషనే. Type 2 డయాబెటీస్ వేరు కానీ Type 1 డయాబెటీస్ ఇస్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. క్రాన్స్ ఇస్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. ఇట్లా 100 రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి కదా. వీటన్నిటిని సరిచేయాలంటే స్టెరాయిడ్ సప్రెస్ చేయటం కాదు కదా ఇమ్యూనిటీని. ఇమ్యూనిటీ అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది? రోగనిరోధక శక్తి మనం రక్షించాల్సింది మనకు ఎగనెస్ట్గా మన సెల్స్ని ఎందుకు అటాక్ చేస్తుంది అనే రూట్ కాజ్ దగ్గరికి వెళ్తే వన్ ఈజ్ డెఫినెట్లీ గట్ హెల్త్. గట్లోనే కదా 70% ఇమ్యూనిటీ ఉండేది గట్లో. సో వెన్ గట్ ఈస్ గోయింగ్ టు ట్రైన్ వాట్ టు ఎలో వాట్ నాట్ టు ఎలో, ఇమ్యూనిటీకి ట్రైన్ చేయాల్సిన గట్టే అన్హెల్దీగా ఉంటే ట్రైన్ చేయలేనప్పుడు ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది, సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోతుంది, సొంత సెల్స్నే ఫారెన్ బాడీస్గా భావించి దాడి చేస్తుంది. దానివల్ల వచ్చే వ్యాధిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటున్నాం. సెక్యూరిటీ గార్డ్ నిద్రపోయినట్టు గట్ బాగా పని చేయకపోతే అంతే కదా. ఇప్పుడు ఆ గట్ బాగా పని చేయకుండా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? రూట్ కాజ్ ఎట్లా అడ్రస్ చేయాలి అన్నప్పుడు థెరపీస్ చేసుకుంటాం. కొలోన్ హైడ్రోథెరపీ చేస్తాం, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ ఇస్తాం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ సీబక్తాన్ ఉండటం వల్ల అది ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి, తెలివిగల బెరీ ప్లాంట్ కాబట్టి ఇట్ నోస్ హౌ టు
బ్యాలెన్స్ ది ఇమ్యూనిటీ. రైట్. ఇందాక నేను చెప్పిన అండర్ యాక్టివ్గా ఉంటే దాన్ని నిదానంగా సపోర్ట్ చేసి పైకి తీసుకొస్తుంది. ఓవర్ యాక్టివ్ అవుతుంటే ఓవర్ యాక్షన్ ఆపు అని చెప్పి సప్రెస్ కామ్ డౌన్ చేసి బ్యాలెన్స్లో తీసుకురాగలిగే దమ్ము సీబక్తాన్లో ఉంది కాబట్టి అవర్ ప్రోటోకాల్ ఇట్స్ హెల్పింగ్ అస్. సార్ ఆబ్వియస్లీ అన్ని సప్లిమెంట్స్కి అడిగినట్టు చాలా మంది మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేసినప్పుడు మీ ఎపిసోడ్ చూసామండి, ఇది ఒక్కటి వాడేస్తే అమాంతం అన్నీ అయిపోతాయి అని అడుగుతారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే దీంతో పాటు ఇతర ప్రోటోకాల్స్, లైఫ్ స్టైల్ అది కూడా మీరు సలహా ఇస్తారా? యా, మీరు సరైన క్వశ్చన్. నిజంగా కూడా మాకు ఫోన్లో వస్తున్నాయని చెప్పారు, సీబక్తాన్ ఉందా అని అడుగుతాం. ఎందుకు మీకు సీబక్తాన్ అన్నట్టు మీకు ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దిస్ ఈస్ నాట్ ట్రైంగ్ టు టెల్ ఇది సంజీవిని అన్నాను కదా అని ఇది ఒకటి వేసేసుకుంటే సమస్యలన్నీ అన్నీ తీరిపోతాయి అనేది కాదు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సప్లిమెంట్, హౌ ఇట్ వర్క్స్ యాజ్ ఎ ఫంక్షనల్ మెడిసిన్ చెప్పాను. కానీ మీ ప్రాబ్లంకి సరైన అవగాహనతో మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ విల్ డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ ఇండివిజువలిస్టికల్లీ మీ ఇబ్బందికి అనుగుణంగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఆ ప్రోగ్రామ్ అనుగుణంగా వెదర్ ఇట్ ఈస్ క్రానిక్ ఇన్ఫ్లమేషనా లేకపోతే ఆక్సిడేటివ్ స్ట్రెస్సా మీకు మైక్రోన్యూట్రియంట్ లాసా ఏంటనేది తెలుసుకుని దానికి అనుగుణంగా రూట్ కాజ్ని అడ్రస్ చేస్తూ ట్రీట్ చేయడం అనేది మేము నమ్ముతాం. అట్లా కాకుండా ఒకటే సప్లిమెంట్ చాలు అని చెప్పడానికి నేను వాళ్ళు ఇక్కడ కూర్చోలేదు. ఇంపార్టెన్స్ ఆఫ్ సీబక్తా అని చెప్తున్నాం. బట్ అవర్ సెల్ హెల్త్ వాట్ వీ డూ, సెల్ హెల్త్ క్లినిక్లో ఇండివిజువలిస్టిక్గా పర్సన్ టు పర్సన్ వాళ్ళ మెటబాలిజంకి అనుగుణంగా ఈ డిజైన్ ప్రోటోకాల్ సెపరేట్లీ కదా. సో దానికి అనుగుణంగా అక్కడ వాడాల్సిన మిగతా సప్లిమెంట్స్ ఏం వాడాలి, ఆహారంలో మార్పులు ఏం చేసుకోవాలి, లైఫ్ స్టైల్లో మార్పులు ఏం చేసుకోవాలి అన్ని డీటెయిల్డ్గా అడ్రస్ చేస్తాం. కానీ దిస్ వన్ సప్లిమెంట్ ఓన్లీ విల్ సాల్వ్ ఎవ్రీథింగ్ అనేది నా ఉద్దేశం కాదు. కరెక్ట్. అండ్ ఆల్సో సార్, ఇప్పుడు ఈ సీబక్తాన్ లాంటి సప్లిమెంట్స్ ఆఫ్కోర్స్ మీరు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఎంతకాలం పాటు వాడితే ఒక మోస్తరుగా దే ఫీల్ ద డిఫరెన్స్? బికాస్ అందరూ ఇప్పుడు అమాంతం మీకు తెలుసు కదా సార్, అందరూ క్విక్ యుగంలో ఉన్నారు. నాకు తేడా కనిపిస్తుందా లేదా, నేను నా జుట్టు పెరిగిపోయిందా, తెల్లగా అయిపోయినా, నా గుండె బాగా కొట్టుకుంటుందా, నేను లైట్గా ఫీల్ అవుతున్నాను, ఇవే అడుగుతారు అందరూ. సో వాట్ బెనిఫిట్స్ విల్ దే పర్సీవ్? సిమ్టమ్ అడ్రస్సింగ్ మెకానిజం మనది కాదు. వీ హ్యావ్ టు అడ్రస్ ద రూట్ కాజ్. అంటే వీ నీడ్ టు అడ్రస్ ఇట్ ఫర్ అ లాంగర్ పీరియడ్. జనరల్గా మనం చెప్తాం కదా 90% ఆఫ్ ద సెల్స్ లివ్ ఫర్ 1 minute to 100 days అంటాం. సో ఏదైనా మనం ఒక లాంగ్ టర్మ్ మినిమం 42 days to 100 days చేస్తేనే ఆ సెల్ డివిజన్ నిరంతరం జరిగే ప్రక్రియలో మనం ఫంక్షనల్ మెడిసిన్ని యాడ్ చేయగలుగుతాం. కానీ మీకు 5 నిమిషాల్లో తగ్గిపోవాలి అంటే సెల్ హెల్త్ క్లినిక్లో అవ్వదు. కరెక్ట్. లెట్ మీ అడ్మిట్, యూ నీడ్ టు డూ దిస్ ప్రోగ్రామ్ అట్లీస్ట్ ఫర్ 42 days. And if there is a serious chronic problem, you have to do it for 100 days to 120 days. తర్వాత కూడా ఎవ్రీ 6 months ఒకసారి మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండండి. వెదర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం రాకుండా చూసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం దాన్ని అడ్రస్ చేయండి విత్ న్యాచురల్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైటరీ కరెక్షన్సే కదా నేను చెప్తుంది. అండ్ సప్లిమెంటరీ సపోర్ట్ ఫంక్షనల్ మెడిసిన్ లాగా ఇప్పుడు ఇన్ని సప్లిమెంట్స్ ఇన్ని చోట్ల ఉన్నాయి. వై సెల్ హెల్త్ క్లినిక్లో ఉన్న సప్లిమెంట్స్కి ఎంత రిజల్ట్ వస్తుంది? బికాస్ వీ ఫోకస్ ఆన్ ది బయో అవైలబిలిటీ. సో మీరు కొన్ని రిజల్ట్స్ మాకు చెప్పాల్సిన కోరుతున్నాం అండి. బికాస్ వీ మెట్ కొంతమందిని కలిసాం మేము సార్. సో మీరు చూసి ఈ డిఫరెంట్ మెథడాలజీతో మీరు రూట్ కాజ్ లెవెల్ నుంచి డీల్ చేసిన వాటిలో ప్రాపర్గా మెజరబుల్ రిపోర్ట్స్ మారడం అన్నది మీరు చాలా చూసుంటారు. ఒకటో రెండో చెప్పాల్సిన కోరుతున్నాం సార్. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ని సెల్ హెల్త్ క్లినిక్లో తప్పితే ఇంకెక్కడ రివర్స్ అయినట్టుగా నాకు తెలిసి లేదు. బికాస్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ సప్లిమెంటరీ సపోర్ట్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి. ఆయుర్వేదిక్ మూలికల నుంచి తీసుకుంటాం, న్యాచురల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీసుకుంటాం. సోరియాసిస్ తగ్గిన వాళ్ళు ఎంతమందిని చూపించారు మీకు? లాస్ట్ టైం మీరు బ్లర్ చేసి పెట్టారు కానీ ఫోటోలు, బట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. అంటే దారుణంగా ఉండే పరిస్థితి నుంచి కంప్లీట్గా తగ్గించడం అంతే. అండ్ ఇట్ టేక్స్ ఓన్లీ 120 days. డయాబెటీస్ అంటారా చాలా అవలీలుగా, టైప్ 2 డయాబెటీస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఈజీలీ క్యూరబుల్ ఇన్ సెల్ హెల్త్ ప్రోటోకాల్. ఫ్యాటీ లివర్ ఈజీగా తగ్గుతుంది. ఈజీగా ఒక ఐ థింక్ ఒక 30 రోజులు మీరు చెప్పిన డయట్ అండ్ ప్రోటోకాల్స్ ఫాలో అయిపోతే ఇమీడియట్గా రివర్స్ అయిన 42 days మ్యాక్సిమం అనుకోండి. యూ కెన్ సీ ద చేంజ్ ఇన్ ద రిజల్ట్. అండ్ 100 days కంటిన్యూస్గా చేయమని ఎందుకు చెప్తాం? సో దట్ ఇట్ విల్ విత్ స్టాండ్, నిలబడుతుంది. అండ్ మనం ఇప్పుడు ఆటోఫాగీలోకి వచ్చేసిన తర్వాత తింటూ తగ్గుతున్నారు. కడుపు కాల్చుకుని కడుపు కట్టేసుకుని తగ్గుతుంది కాదు. దే ఆర్ ఈటింగ్ ఇన్ ద ఫాస్టింగ్ విండోలో తినపోయినా ఈటింగ్ విండోలో వాళ్ళు తింటున్నారు. కార్బోహైడ్రేట్స్ కూడా కాంప్లెక్స్ కార్బ్స్ తింటున్నారు. అండ్ పప్పు కూడా తింటున్నారు. అన్ని కూరగాయలు తింటున్నారు. అండ్ దే ఆర్ హ్యావింగ్ ప్రోటీన్ ఆల్సో. దే ఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎనీ క్రేవింగ్స్. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ సప్లిమెంటరీ సపోర్ట్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటూ ఎంత చెప్పినా మీరు అర్ధరాత్రి 3 PM బిర్యానీకి వెళ్తానంటే ఇక్కడ పని అవ్వదు. మనసిన వైలు ఓకే, కానీ కంటిన్యూస్గా అదే యూ హ్యావ్ టు కంట్రోల్, డోంట్ అబ్యూజ్ యువర్ బాడీ. ఒక డిసిప్లిన్గా ఉంటూ ఈ ప్రోటోకాల్ ఫాలో అయితే
ఖచ్చితంగా మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్స్ మాత్రం మనం చూడగలం. అందులో మీరు మిరకల్ రైస్ అవి కూడా ఆఫర్ చేశారు కాబట్టి ఇంకా కొంచెం హాయిగా ఈజీగా ఈ డైటింగ్ చేసే విధానం చాలా మంది ఇప్పుడు సెటిల్ అవుతున్నారు అందులోకి. సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ అంటాను. టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అండ్ యూఆర్ ఈటింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఎక్సెప్ట్ ఫర్ వైట్స్. చిన్న చిన్న నిబంధనలు రెస్ట్రిక్షన్స్ పెడుతూ దే ఆర్ హ్యావింగ్ దేర్ మీల్ జంక్ కాకుండా హెల్దీ ఫుడ్ తింటున్నారు. టైం రెస్ట్రిక్టెడ్గా తింటున్నారు, హైడ్రేటెడ్గా ఉంటున్నారు. వాటర్ తాగమంటున్నాం, 4 లీటర్స్ 5 లీటర్స్ వాటర్ తాగమంటున్నాం. ఇప్పుడు చాలా కష్టం అయిపోతున్న పరిస్థితుల్లో మనం సెల్ హెల్త్ ఎక్కువ మన క్లస్టర్డ్ వాటర్ తీసుకొచ్చాం, అది తాగమంటున్నాం. ఓవరాల్గా వీ కెన్ అడ్రస్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ న్యాచురల్లీ through proper lifestyle changes and dietary changes along with the support of our supplementary protocol. కంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండదు సార్. ఒక 100 రోజులో 150 రోజులో ఆరోగ్యంలో ఇన్వెస్ట్ చేసుకోవడం ప్రతి సంవత్సరం చేసే వాళ్ళకైతే బహుశా మీరు 21 డేస్ చెప్తారా సార్? ఎంత 6 months ఒకసారి 21 డేస్ చేసుకుంటూ ఉండండి. చేసుకుంటే ఆ డీటాక్స్ ప్రాసెస్ అంతా కూడా బిగ్గెస్ట్ అసెట్ ఫర్ లైఫ్ టైం. అదే ఉన్నది ఒకటే జబ్బు కదా, కణం తప్పు చేయటం, సెల్ మాల్ ఫంక్షన్. అవును సార్. దానికి కారణాలు 2 కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నా నాకు బోర్ కొట్టని సబ్జెక్ట్ అది. ఓన్లీ వన్ డిసీజ్, దట్ ఈస్ సెల్ మాల్ ఫంక్షన్. దేర్ రీజన్స్ ఆర్ ఓన్లీ 2, రైట్ సార్, డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ. So address the deficiency and detox the body once in every 6 months. That's my slogan. సార్ ఇప్పుడు ప్రోటోకాల్స్తో పాటు దీన్ని ప్రాపర్గా తీసుకోవాలని మీరు ఎలాగో చెప్తున్నారు. కానీ మొండి పట్టి మాకు ముందు పంపించండి మేము వాడి చూస్తాం అని అన్న వాళ్ళకి ఎప్పుడు వేసుకుంటే బెస్ట్ అని చెప్తారు? ఇది హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఆర్ హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ మీల్ ఎప్పుడైనా కానీ. రైట్. బికాజ్ ఎందుకంటే జనరల్గా మనం అరగంట ముందు అరగంట తర్వాత మంచినీళ్ళు తాగొద్దని అంటాం, మిగతా టైంలో తాగమంటాం. సో దిస్ ఇస్ జస్ట్ ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే న్యూట్రాసిటికల్ సప్లిమెంటే, సంథింగ్ లైక్ ఇట్స్ ఎ ఫుడ్ ఓన్లీ, బెర్రీయే కదా. సో యూ టేక్ ఇట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్, హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ ఎనీ మీల్. ఈ బెర్రీస్ ఎలా ఉంటాయి సార్ కొంచెం చెప్పండి. అంటే హిమాలయాల్లో ఎక్కడ పెరుగుతాయి? ఎక్స్ట్రీమ్గా ఉండే ఆక్సిజన్ తక్కువ ఉండే హై ఆల్టిట్యూడ్స్ పెరుగుతాయి. అదే కదా చెప్పింది. హిమాలయాల్లో కార్డిసెప్స్ ఒకటి, సీబక్తాన్ ఒకటి డైరెక్ట్గా మనం చెప్పుకోవాల్సిన ఎగ్జాటిక్. అండ్ హై ఆల్టిట్యూడ్ అండ్ లో ఆక్సిజన్ ఏరియాస్లో గ్రో అవ్వటం అంటే సంథింగ్ లైక్ ఇంపాసిబుల్ థింగ్ ఇస్ మేకింగ్ పాసిబుల్ లాగానే అవుతున్నాయి కదా. అంత ఆల్టిట్యూడ్లో అంత ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో అది గ్రో అవుతున్నాయి అంటే సెల్యులర్ ఇంటెలిజెన్స్ అంతే, నథింగ్ మోర్ టు సే. దీన్ని కనుగొన్న వాళ్ళని మెచ్చుకోవాలి సార్. అంటే పనిచేస్తుంది అని. ఫర్ దాట్ ఐ థింక్ ప్రధానమంత్రి గారు వాళ్ళు చెప్పడం ప్రజలకు అవేర్నెస్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది చైనాలో ఎప్పటి నుంచో వాడుతున్నారు అనేది తెలిసినప్పుడు కొద్దిగా ఈర్ష్యగా ఉంటుంది. మనం ముందే ఎందుకు వాడలేదు దీన్ని, తర్వాత మనం వాడుతున్నాం ఏంటి అనేది కూడా అనిపిస్తుంది. కానీ బట్ అల్టిమేట్లీ వీఆర్ నౌ యూజింగ్ ఇట్. సర్వరోగ నివారణలాగా వాడేసుకుంటున్నాం. కార్డిసెప్స్ ఎనర్జీ ఇస్తుంది, దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. కార్డిసెప్స్ దాంట్లో సినెన్సెస్, మిలిటరీస్ అని 2 రకాలు ఉంటాయి. బికాస్ ఆఫ్ ఇట్స్ షార్టేజ్ ఆఫ్ సినెన్సెస్ని గవర్నమెంట్ మార్కెట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. ఇట్ ఈస్ యూజింగ్ ఫర్ దేర్ ఓన్ రీసెర్చ్. మిలిటరీస్ కొద్దిగా విస్తృతంగా ఉంటుంది కదా, అవి వాడతారు ఫర్ ఎనర్జీ పర్పస్. 2 గ్రాములు కార్డిసెప్స్ తీసుకుంటే అన్కాన్షియస్లోకి వెళ్తున్నాడు కూడా, లేచి కూర్చుంటున్నాడు, మా క్లినిక్లో చూసాం. సో అటువంటి ఎనర్జీ ఉన్న కార్డిసెప్స్ కూడా అదే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో పెరుగుతుంది. ఇదే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో పెరుగుతుంది. సీబక్తాన్ మొత్తం ఎటువంటి సమస్యనైనా సాల్వ్ చేయగలుగుతుంది. సో అల్టిమేట్లీ మీరు అన్నట్టు హిమాలయాస్ అని అనగానే మన ఆలోచన విధానమే మారిపోతుంది. సార్ ఇక్కడ ఒక ప్రశ్న అడగమాలేను. హిమాలయ ప్రదేశాల్లో లేకపోతే కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అంత ఆరోగ్యంగా అంత గ్లోయింగ్గా ఎలా ఉంటారు సార్? అది నిజంగా అంటే చాలామంది మౌంటైన్ ఎనర్జీ అంటారు, ఎనర్జీ నమ్మేవాళ్ళు. కొంతమంది అక్కడ స్వచ్ఛంగా ఉంటాయి అన్నీ అంటారు. మనకి ఇంకోవైపు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు చూస్తే ఉత్తరాంచల్ అక్కడంతా వెళితే కూడా అసలు దే ఆర్ ఆల్ సో హ్యాపీ అండ్ సో జాయ్ఫుల్, అంత అందంగా కనిపిస్తుంది. ఏమి పండించరు వాళ్ళు, న్యాచురల్గా పండింది వాడుకుంటారు. అండ్ న్యాచురల్గా పండేది కూడా హై ఆల్టిట్యూడ్లో కోల్డ్ ప్రదేశాల్లో పెరుగుతున్నప్పుడు ఇట్స్ ఎఫికసీ 100 times, ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పాలి, మోర్ బెటర్ దాన్ వాట్ యూఆర్ కల్టివేటింగ్ హియర్. మనం పెస్టిసైడ్లు వేసి, ఫర్టిలైజర్లు వేసి, అవేసి ఇవేసి చావగొట్టి చంపేసిన కూరగాయలు పళ్ళు ఇవి కాదు, అక్కడ తినేవి స్వచ్ఛంగా. ఇలా ఆపిల్స్ కావచ్చు, అసలు ఎనీథింగ్. అసలు రా మెటీరియల్ సోర్స్ హిమాలయ ఆ నార్త్ ఈస్ట్ నుంచి సోర్స్ చేసిన వాటిలో ఉన్నంత ఎఫికసీ మిగతా ఎక్కడి నుంచి మీరు ఎంత ఆర్గానిక్గా పండించినా కూడా ఉండదు. అందుకని 90% ఆఫ్ అవర్ మా సెల్ హెల్త్లో కూడా ఎవ్రీ సప్లిమెంట్స్ మ్యాక్సిమం 90% సోర్స్ ఈజ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఓన్లీ. హిమాలయాస్ మీరు అన్న ఉత్తరాఖండ్లో ఆ ఏరియాలోనే మనం సోర్స్ చేస్తాం, బికాస్ ఇట్ ఈస్ న్యాచురల్. అక్కడ కాకపోతే ఇక నల్లమల అడవుల్లోనో ఫారెస్ట్ లోంచి వచ్చి న్యాచురల్ ఏదైనా కల్టివేటెడ్ కాకుండా ఆర్గానిక్గా న్యాచురల్గా వచ్చి సప్లిమెంట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఏదైనా కానీ ఎఫికసీ బాగుంటుంది. ఏదైనా ప్రకృతిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు
వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం, Yes. ప్రకృతితో కలిసి జీవించడం, ఆ క్యూస్ తీసుకోవడం, ఈ సంపదని మనం వినియోగించుకోవడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప వరాలండి మనకి. యా కరెక్ట్. సార్ సో అయితే సీబక్థాన్ మనకి దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తారు సార్. ఒకటి బేసిక్గా సెల్యులర్ లెవెల్ రిపేర్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడం, హెయిర్ అండ్ స్కిన్ బాగా ఏమైనా డ్యామేజ్ ఉంటే లేదు హెయిర్ ఫాల్ ఉంటే కూడా ఇమీడియట్లీ కరెక్ట్ చేస్తుంది. omega-7 ఫ్యాటీ యాసిడ్స్, గట్ హెల్త్, గట్ మైక్రోబయోని సెట్ చేస్తుంది, ఆటోఇమ్యూన్ కండిషన్ నుంచి రివర్స్ చేస్తుంది. ఇప్పుడు దీనికి కలోంజీ అని ఇంకొక మీరు లాస్ట్ టైం చెప్పాను, కలోంజీ స్మాల్ ఆనియన్ సీడ్స్ కదా సార్, పెప్పర్స్, ఆనియన్ సీడ్స్ కదా, వాటిని మనం ఖురాన్లో అయితే చావును తప్పితే దేన్నైనా నయం చేయగలిగే లక్షణం ఉన్న దివ్య ఔషధం రాశారు వాళ్ళు. దాని ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి సీబక్తాన్ ఆయిల్ కలిపి ఒక క్యాప్సూల్ చేసి నేను మా పేషెంట్లకు ఇస్తుంటే 5.5, 5.2 ఉన్న హిమోగ్లోబిన్స్ కూడా 10కి 11, 12కి ఇంప్రూవ్ అవటం అద్భుతం. ఇక్కడ హిమోగ్లోబిన్ పెరగటానికి కూడా ఇది ఇన్ కాంబినేషన్ విత్ కలోంజీ ఆయిల్ కలిపితే AML అంటాం, టెర్మినల్ ఇల్నెస్లు వచ్చినప్పుడు వారం వాళ్ళు రక్తం ఎక్కించుకోవాలి. అటువంటి స్థితిలో ఈ సప్లిమెంటరీ సపోర్ట్ తో వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నప్పుడు ఎక్సలెంట్ కాంబినేషన్ సీబక్తాన్ విత్ కలోంజీ. ఫైనల్ క్వశ్చన్ సార్, ఒకటి దీన్ని సీబక్తాన్ ఎందుకు పెట్టారు సార్? నేను అసలు సీలో వస్తుందేమో ఇది అనుకున్నా ముందు. నేను కూడా ఫస్ట్ అన్నప్పుడు సి ఏంటి, బక్ ఏంటి, తాన్ ఏంటి, ముళ్ళు, తాన్ అంటే ముళ్ళు కదా, సి అంటే సముద్రం కదా అంటే ద సైంటిఫిక్ నేమ్ ఈజ్ పాల్మటిక్ యాసిడ్. బట్ దానికి ఆ సీబక్తాన్ అనే నానుడు ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు. బట్ మోడీ గారు కూడా అదే మాట మాట్లాడారు కదా, మేము అప్పటికే 5 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాం కదా. దానిలో ఉన్న విశిష్టత ఏంటంటే మా సైంటిఫిక్ మా రీసెర్చ్ డిపార్ట్మెంట్ కనిపెట్టి మాకు చెప్పబట్టి మాకు ఇవాళ ఈ ప్రోడక్ట్ వాడగలుగుతున్నాం. కానీ మీరు అడిగిన స్ట్రైట్ క్వశ్చన్కి అయితే నా దగ్గర స్ట్రైట్ ఆన్సర్ లేదు. మొత్తానికి ఎక్కడ దొరికింది అన్నది కాకుండా ఇది చాలా మంచిది ఆరోగ్యానికి, అండ్ అలా ఇలా కాదు, సెల్యులర్ లెవెల్లో రిపేర్ చేస్తుందని స్పష్టంగా ప్రూవ్ అయిన స్టడీస్ ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్ గారు. సో సార్ తప్పకుండా ఐ థింక్ చాలామంది ఇది చూసి ఏమైనా క్వశ్చన్స్ వస్తే మీకు డైరెక్ట్ చేస్తాం, డైవర్ట్ చేస్తాం. అట్లాగే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ.